హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఆనపకాయ అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. 2 ఆనపకాయలు అయితే వచ్చాయండి. ఇది చిన్న సైజు. ఆ ఆనపకాయ అయితే 1.5 అడుగు ఉందండి దాదాపు. ఇంకా ఉంచితే ముదిరిపోతుందని తీసేస్తున్నాను. ఇంచుమించు 1.5 అడుగు ఉందండి. వెయిట్ కూడా చూస్తాను, లాస్ట్లో మీకు వెయిట్ కూడా చెప్తాను. ఈ చిక్కుడుకాయ ఫ్లవర్స్ అయితే పర్పుల్ కలర్లో వచ్చాయండి. చిన్న చిన్న మొక్కలు, కానీ చిక్కుళ్ళు మాత్రం సేమ్ మనకి దేవుడి చిక్కుళ్ళలాగే వచ్చాయండి. సో ఇవి కూడా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నానండి. రేపు రథసప్తమి కదండి, ఉపయోగపడతాయి, రథం చేయడానికి ఉపయోగపడతాయండి. మూడు 4 బర్బాటీలు ఉన్నాయండి. ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. అలాగే పూజ కోసం కొన్ని పువ్వులైతే తీస్తానండి. ఎండలు అయితే స్టార్ట్ అయ్యాయండి. ఇక ఈ మొక్కలన్నీ ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలండి. చిన్న పిల్లల్లాగా చూసుకోవాలి. ప్రతి పూట నీరిస్తూ ఉండాలి. కావలసినటువంటి పోషకాహారాలు కూడా ఇస్తూ ఉండాలండి. ఇవి మోగ ప్రాణాలు కదండి, వీటికి ఏం కావాలో అవి చెప్పుకోలేవు. కాబట్టి వాటి పరిస్థితులను చూసి మనమే అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు వాటికి మంచి పోషక విలువలు అనేటటువంటివి అందించాలండి. ఈ రోజెస్ అన్నీ రేపు తీస్తానండి. ఈ మందారం చూడండి, పూర్తిగా విచ్చుకోకుండానే రాలిపోయింది. సో దీనికి కాస్త బలం తగ్గిందనమాట. అక్కడక్కడ ఆకులు కూడా పండిపోయాయండి. సో దీనికి నేను ఫర్టిలైజర్ అయితే రెడీ చేస్తానండి. మంచు ఎక్కువగా పడుతుంది కదండి. సో ఇదిగోండి చిన్న పెస్ట్ అయితే వచ్చింది. సో నేను నీమ్ ఆయిల్ కలిపి స్ప్రే చేస్తానండి. సూర్యుడికి ఇష్టమైనటువంటి బొగడబంతి అండి, హార్వెస్ట్ చేస్తున్నాను. ఈశ్వరుడికి కూడా మహాప్రీతి అండి. రుద్రాక్ష బంతి, బొగడబంతి, ఇలా చాలా పేర్లు ఉన్నాయండి వీటికి. మెంతికూర సీడ్స్ వేసానండి, ఇలా వచ్చాయి. ఇంకాస్త ఇవి పెరిగిన తర్వాత హార్వెస్ట్ చేస్తాను. నాగమల్లి పువ్వులు అందమే వేరే కదండి, చాలా బాగుంటాయి. పూజలో కూడా చాలా నింపుగా ఉంటాయండి. దండ కూర్చి వేసిన, అష్టోత్తరాలకు వేసిన చాలా నింపుగా ఉంటాయండి పూజలో. భలే ఉన్నాయి కదండి. నందివర్ధనం అండి, ముద్ద నందివర్ధనం. ఇవి ఫోటోకి ఒక పువ్వు పెట్టినా బాగుంటుందండి. ఆనపకాయ 1 కిలో మీద 850 గ్రామ్స్ వచ్చిందండి, నియర్ టు 2 kgs. సో ఈరోజు హార్వెస్ట్ ఇదే.